శ్రీ గణేశ శారద దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ డిసెంబర్ నెల మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు చూద్దాము. మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా బృహస్పతి 2వ స్థానంలో కొంత శుభ ఫలితాలను ఇస్తూ ఉంటే, శనైశ్చరుడు లాభస్థానంలో ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. రాహువు 12వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో కేతువు, అంటే కేతువు కూడా కొంత శుభమైనటువంటి ఫలితాన్ని 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇస్తూ ఉన్నాడు. వీటిని ఆధారం చేసుకొని ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ మార్గశీర్ష మాసం అంటే డిసెంబర్ నెల గ్రహ సంచార రీత్యా బుధుడు, గురువు, శని, కేతువు 4 గ్రహాలు కూడా కొంత శుభంగానే ఉన్నాయి. డిసెంబర్ 16వ తేదీ వరకు రవి అర్ధశుభుడు, ఎందుకంటే వృశ్చికంలో ఉన్నాడు. డిసెంబర్ 16 తర్వాత ధనుస్సులోకి వస్తాడు, ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ మాసం కొంత అనుకూలంగా ఉంది మేషరాశి వారికి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఈ మాసంలో అద్భుతంగా పూర్తి చేయవచ్చు. ఆదాయానికి తగినటువంటి వ్యయం కూడా ఉంటుంది. బంధుమిత్రులతో ఎక్కువగా సంభాషణ చేయకండి. మీ గోప్యతకు భంగం కలిగింపచేసే విషయాలను కూడా ఎక్కువగా ఎవరికి కూడా చెప్పవద్దు. ఈ మాసంలో మేషరాశి యువతీ యువకులకు ఒక మంచి శుభవార్త ఏమిటి అంటే, వివాహాది శుభకార్యాలు కూడా ఈ మాసంలో ఖచ్చితంగా తలవని తలంపుగానే స్థిరపడే ఆస్కారం కూడా ఉంది. అభివృద్ధికి సంబంధించిన ఏ పని కూడా డిసెంబర్లో 15 నుంచి 30 మధ్యలో మీరు కనుక చేయగలిగితే మేషరాశి వారికి ఈ మాసమంతా కూడా యోగదాయకంగానే ఉంటుంది. అనవసరమైన విషయాల్లో మాత్రం రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అనవసరమైన విషయాల్లో ఎవరిని కూడా కలుగజేసుకోకండి. కొంత డిసెంబర్ 14 నుంచి 23వ తారీఖు దాకా ఆరోగ్యం మీద మాత్రం శ్రద్ధ పెట్టుకోండి. అనవసరమైన తిరుగుళ్ళు, వృధా సంభాషణలు కొంత ఇబ్బంది కలిగింప చేయవచ్చు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటే సరిపోతుంది. పనులన్నింటినీ కూడా చాలా వరకు ఈ మాసం ఆరంభంలోనే చకచక పూర్తి చేయండి. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా ఒక కొలిక్కి రావచ్చు. రాజకీయ నాయకులకు కూడా పలుకుబడి ఈ మాసంలో పెరుగుతుంది. ఈ మాస 3వ వారంలో మేషరాశి వారు చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు కూడా దక్కుతాయి. వ్యాపారాలు కూడా చాలా వరకు లాభసాటిగానే ఉంటాయి. ఉద్యోగపరంగా హోదాలు మరింతగా పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు విదేశీ ఆహ్వానాలు కూడా అందుతాయి. కొంత అనారోగ్య సూచన మాత్రం ఈ మాసాంతంలో కూడా ఇబ్బంది పెట్టవచ్చు. మొహమాటంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. కీలక విషయాల్లో కొన్ని స్వతంత్ర నిర్ణయాలు కూడా బాగా పనిచేస్తాయి.
ముఖ్యంగా ఈ మాసంలో 20, 24, 28 తేదీల్లో ముఖ్యమైన ఏమైనా పనులుంటే కూడా పూర్తి చేసుకోవటానికి అనుకూలంగా ఉంది. అంటే మేషరాశి వారికి డిసెంబర్ నెలలో అదృష్ట యోగం 85% ఉంది. చాలా వరకు కూడా విద్యార్థులకు కావచ్చు, అవివాహిత స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, అలాగే ఉద్యోగాన్ని సాధించాలి అనుకునేటువంటి ఉద్యోగార్థులకు కావచ్చు, చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలన్నీ కూడా ఈ మాసంలో పూర్తి చేయవచ్చు. పరిహార విషయానికి వచ్చినట్లయితే పౌర్ణమి, అష్టమి మొదలైనటువంటి రోజుల్లో లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. 4 శుక్రవారాలు విశేషమైనటువంటి దేవాలయ దర్శనం చేసుకోండి. అమ్మవారి యొక్క ఆరాధన ఎంత చేస్తే అంత బాగుంటుంది. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని కూడా ఈ మాసమంతా జపిస్తే బాగుంటుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చెప్పించుకోవాలనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే చెప్పడం జరుగుతుంది. అది కూడా డిసెంబర్ 15వ తేదీ తర్వాతనే కాల్స్ మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.